కీర్తనలు 51వ కీర్తన. రండి పరిశుద్ధ గ్రంథములు తెరిచి 2వ దినపు ఉపవాస దినములో మనము చేరి వచ్చి దేవుని సన్నిధిలో కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఒక మంచి తరుణాన్ని మనకిచ్చాడు. కొద్ది సమయము వాక్యాన్ని మనము ధ్యానించడానికి ప్రతిరోజు కూడా ఇలానే మనము కూడుకోబోతున్నాం. ఈ 40 రోజులు కూడా ఒక నిబద్ధతతో మనము ఒక దేవుని ఎదుట ఒక నిబంధన చేసుకొని మనము కూడుకోబోతున్నాం గనక 51వ కీర్తన 17వ వచనాన్ని మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. 17వ వచనం, 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. చాలా చక్కటి మాట. ఈ భూమి మీద దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటిది ఏంటి అంటే మనం ఇచ్చేటువంటి కానుకలు కాదు, మనం ఇచ్చేటువంటి అర్పణలు కాదు. అవి మన భక్తికి నిదర్శనంగా మనం ఇస్తూ ఉన్నాం. కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఒక బలి, దేవుడు మన కొరకు ఈ 40 దినములు మనం ధ్యానం చేస్తున్నాం. సిలువ శ్రమలు పొంది ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన ఒక బలి అయితే దేవుడు మనకిచ్చాడు, ఒక బలియాగం అయితే దేవుడు మన కొరకు ఈ భూమి మీద తన ప్రాణమును పెట్టాడు. మరి మన నుండి దేవుడు కోరుతున్నటువంటిది ఏంటంటే విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. గమనించండి, విరిగి నలిగిన మనస్సు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనము విరగొట్టుకోవాలి. మనల్ని మనము దేవుని ఎదుట ఒక తగ్గింపుతో మనం ప్రభు ఎదుట నలగొట్టుకున్నట్లయితే మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. అంత మాత్రం కాదు, దాని కింద ఒక మాట రాశాడు. గమనించండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయవు. అంటే ఏంది? నిర్లక్ష్యం చేయడంట దేవుడు. నువ్వు విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను నిర్లక్ష్యం చేయడు, నీ ప్రార్థనను త్రోసివేయడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించకుండా ఉండడు ప్రియులారా. కానీ ఈ ఉపవాస దినాల్లో మన శరీరాన్ని నలగొట్టుకుంటాం కదా, శరీరాన్ని నలగొట్టుకుంటాం. ఈ ఉపవాస దినాల్లో మనల్ని మనము దేవుని ఎదుట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తూ దేవుని ఎదుట మనం ఉంటాం. మంచిదే. ఈ విరిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయము దేవుని ఎదుట నీవు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు, తప్పక అంగీకరిస్తాడు. తప్పక దేవుడు నీ ప్రార్థనను ఏమాత్రం కూడా అలక్ష్యం చేయడు. అంటే గాడ్ నెవర్ రిజెక్ట్ దట్ ప్రేయర్, రిజెక్ట్ చేయడు. ఆ ప్రార్థనను దేవుడు తప్పక అంగీకరిస్తాడు. ఈరోజు మేము ఒక కుటుంబాన్ని విజయవాడలో దర్శించాం. ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితి, ఆ కుటుంబం యొక్క సాక్ష్యాన్ని మేము విన్నప్పుడు మా కళ్ళకు నీళ్ళు వచ్చాయి. ప్రార్థన చేశాం, దేవుణ్ణి అడిగాం. ఏంటయ్యా ఆ సాక్ష్యం అంటే వారి యొక్క స్వస్థలము ఎల్లముల గ్రామం. ఆ సిస్టర్ పేరు జ్యోతి గారు. వారి స్వస్థలము ఎల్లముల గ్రామం. ఆ ఎల్లముల గ్రామములో నుండి జనగామలో ఒక అబ్బాయిని వివాహం చేసుకుంది. 18 సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట చెప్తున్నా. ఆమె వివాహం చేసుకున్నాక 5 6 సంవత్సరాల కాల వ్యవధిలో 2 కుమార్తెలు వారికి జన్మించారు. ఆ తర్వాత భర్త చనిపోయాడు. గమనించండి ప్రియులారా, ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె విడోగా ఎన్ని సమస్యలు ఎదుర్కొందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో. ఈరోజు ఒక దైవజనుడు మేము కలిసి ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఆమె సాక్ష్యం చెప్తుంటే ఆశ్చర్యపోయాం. మొదటి కుమార్తె వివాహం చేశాది. ఆమె చెప్పిన మాట ఏంటంటే ఈ 18 సంవత్సరాలు కూడా ఆమెను దేవుడు విడిచిపెట్టలేదు. ఈ 18 years కూడా ఆమె చేసిన పనేంటి అంటే విరిగి నలిగిన హృదయముతో దేవుని ఎదుట కూర్చాడింది.
తెల్లవారులు లేస్తే ఉదయకాలమే లేచి ప్రభు పాదాల చెంత నా ఫ్రెండ్ అయినా దేవుడే, నా స్నేహితుడైన దేవుడే, నా భర్త అయినా దేవుడే, ఎన్ని అవమానాలు వచ్చినా సరే ఆమె దేవుణ్ణి విడిచిపెట్టలేదంట. ఆ సాక్ష్యం మేము విన్నప్పుడు ఈరోజు వస్తుంటే నాకు వారి కుటుంబాన్ని నా కన్నుల ఎదుటకు దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఆమె మధ్యాహ్నం మాకు భోజనం సిద్ధపరిచింది, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసాం. ప్రార్థన అయిపోయిన అనంతరం ఆమె వస్తుంటే ఆమెకి ఎంత తగ్గింపు అంటే పరిశుద్ధుల పాదాలు తాకాలి, పరిశుద్ధుల పాదాలు తాకాలని మా దగ్గరికి వస్తున్నప్పుడు అమ్మ వద్దు అని మేము అన్నప్పుడు ఆమెలో ఒక గొప్ప తగ్గింపు నేను చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయం, విరిగి నలిగిన మనస్సు మనకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆమెకు వెనక ముందు ఎలాంటి బంధువులు లేరు, వెనక ముందు ఎలాంటి సహాయం చేసేవారు లేరు, వెనక ముందు ఆమెకు బంధువర్గం కానీ లేకపోతే ఆమె యొక్క పితరులు కానీ ఎవరు సహాయం చేసేవారు లేరు. ఆమె చెప్పిన మాట, నా దేవుడే నా సహాయకుడు, నా దేవుడే నా సహాయకుడు. దేవుడు ఆమెకు ఒక చక్కటి గృహాన్ని ఇచ్చాడు విజయవాడ ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. ఆధారం లేనటువంటి ఆ బిడ్డకు దేవుడే ఆధారంగా నిలబెట్టాడు. పాస్టమ్మ గారు, నేను ఆ కుటుంబాన్ని చూసినప్పుడు పాస్టమ్మ గారు కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అక్కడ ఉన్న సేవకురాలు కూడా, వారు కూడా భార్యాభర్తలు, మాతో పాటు వచ్చినటువంటి దైవజనుడు, దైవ సేవకురాలు ఇద్దరు కూడా కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ కుటుంబాన్ని మేము చూసినప్పుడు మేము వారిలో చూసింది ఏంటంటే విరిగి నలిగిన హృదయం. దేవుడు ఏదైనా మన ఇంట్లో అద్భుతం చేయాలంటే మనకు ఉండాల్సింది ఏంటంటే మన మనస్సు, మన హృదయము, మన జీవితం అంతా కూడా తగ్గించుకొని మనల్ని మనము దేవుని ఎదుట మనము ఒక బలిగా అర్పించబడాలి. ఇంకొక మాట చెప్తున్న ప్రియులారా, యేసు ప్రభువు వారే విరిగి నలిగిన హృదయంతో ఈ భూమి మీదకి రాకపోతే, యేసు ప్రభువు వారే ఈ భూమి మీదకి ఆయన లోకరక్షకుడిగా రాకపోతే, తన్ను తాను తగ్గించుకోకపోతే ఈరోజు సర్వ మానవాళికి రక్షణ అనుభవము పొందేవాళ్ళము కాదు కదా. మొదటి ఆదాము ద్వారా పాపం ఈ లోకంలో సంక్రమించినప్పుడు రెండవ ఆదాముగా ఈ లోకంలోకి వచ్చి మానవుని యొక్క పాపము నుండి విమోచన దేవుడు కలుగచేశాడు. కనుక రాత్రి సంగమా ఒకే ఒక నిబద్ధత చేసుకుందాం. ఈ 40 రోజులు నిన్నటి దినం మనం మాట్లాడుకున్నాం ఏకాంత ప్రార్థన అనుభవం, రూపాంతర ప్రార్థన అనుభవం. మన ప్రార్థనలో రూపాంతరం చెందబడాలి. మన వస్త్రములపై దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు దేవుడు మన మీదికి రప్పిస్తాడు. ఎప్పుడు అని అంటే మనల్ని మనం విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో నిజంగా దేవునికి మొరపెడతారో వారి ప్రార్థన దేవుడు ఏమాత్రం తోసివేయడు, వారి ప్రార్థన ఏమాత్రం రిజెక్ట్ చేయడు, వారి ప్రార్థన ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేసే దేవుడు కాదు. కొన్ని కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే విరిగిన మనస్సుతో, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తాం. పెందుల కాడ మేము లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు సరిగ్గా ఒక 5 నుండి 5:40 నిమిషాలు మా ప్రార్థన అయిపోయిన తర్వాత నేను పాస్టమ్మ గారు అలానే కొనసాగిస్తూ ఉంటాం 6 గంటల వరకు. విరిగి నలిగిన హృదయంతోనే ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు మా పోషణ కానీ ప్రతిరోజు దేవుడు మాకు అనుగ్రహించేటువంటి ప్రతిదీ కూడా ఆయన యొక్క నడిపింపు లేకపోతే, ఆయన యొక్క కాపుదల లేకపోతే, ఆయన యొక్క సన్నిధి మా మీద, ఆయన యొక్క సన్నిధి కాంతి ప్రకాశింప చేయకపోతే ఇన్ని ప్రయాణాలు చేసి ప్రభు పరిచర్య చేసే వాళ్ళం కాదు. కానీ మేము నేర్చుకుంది ఏంటంటే విరిగి నలిగిన హృదయముతో దేవుని ఎదుట మొరపెట్టాలి. విరిగి నలిగిన మనస్సు కలిగి దేవుని ఎదుట మొరపెట్టాలి. ఈరోజు మనకన్నిటికీ సమయాన్ని కేటాయించగలుగుతున్నాం. ఉదయం నుండి సాయంకాలం మనము పడుకునే వరకు మన ఉద్యోగరీత్యా కావచ్చు, మన పనుల నిమిత్తం అనేకమైన సమయాల్ని మనం కేటాయిస్తున్నాం. కానీ కనీసం ఈ 40 రోజుల ప్రార్థనలో 1 గంట నేను దేవునితో గడపాలి. 1 గంట నేను దేవునితో గడపాలి. 1 గంట నేను దేవుణ్ణి స్తుతించాలి. నేను పరిగెత్తుకొని వెళ్ళాలి. 7 గంటలకు ఎవరింట్లో ప్రార్థన, ఆ ప్రార్థనలో నేను పాల్గొనాలనే ఒక నిబంధన చేసుకొని పరిగెత్తుకొని వచ్చేవారు కావాలి దేవునికి.
మన అలాంటి ఆసక్తి మనలో కనబడట్లేదు అంటే ఇంకా విరిగి నలిగిన హృదయం మనకు లేదు. విరిగి నలిగిన హృదయముతో ఎవరైతే ప్రభు ఎదుట మొరపెడతారో తప్పక వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. వారి ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడు. 18వ వచనంలో ఇంకో మాట రాయబడింది, చూద్దాం ఒకసారి. కీర్తనలు 51:18 వచనం, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము, అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును, అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. గమనించండి ప్రియులారా, ఇక్కడ దావీదు ఆయన యొక్క సన్నిధానములో ప్రార్థిస్తున్న విధానం చూడండి. నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన ఈ కీర్తన, తను ప్రభు ఎదుటకు వచ్చి తనను తాను ఒక పాపము నుండి విమోచించబడడానికి, పాపము నుండి విడిపించబడడానికి ఒక దేవుని ఎదుట విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కలిగి తన మనస్సును నలగొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. తన శరీరాన్ని, తన మనస్సును నలగొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. మన శరీరాన్ని కనీసం ప్రభు కొరకు నలిగిన శరీరంగా, నలిగిన హృదయంగా దేవుని ఎదుట మొరపెట్టకపోతే మన ప్రార్థన దేవుడు అంగీకరించడు ప్రియులారా. కనుక రాత్రి మరి తమ్ముడు ప్రశాంత్, మరి సుమ, వారి కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారి ఇరువురిలో దేవుని యొక్క మనస్సు వారు కలిగి ఉన్నారు, ఇంకా కలిగి ఉండాలి. ఇంకా విరిగి నలిగిన హృదయంతో వారి కుమారుల కొరకు ప్రార్థించాలి. వారికి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలి. వారి కుటుంబాన్ని దేవుడు కట్టాలి. చాలాసార్లు కుటుంబాల్లో సాతానుగాడు ప్రవేశించి కుటుంబాన్ని గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి మన దేవుడు మనం చేసేవాడు కాదు, కానీ సాతానుగాడు ఏం చేస్తాడంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి. అలాంటి టైంలో భార్య భర్తలు ఇద్దరు కూడా మనము విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా సరే, ఈరోజు తమ్ముడు ప్రార్థనలు కూర్చున్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి సండే కూడా, ప్రతి వారం కూడా, ప్రతి దినం కూడా తప్పక తన పిల్లలకు మాదిరిగానే ఉంటూ ముందుకు వెళ్ళాలి. ఇలానే వారి జీవితాలు కొనసాగించాలి. ఇలానే ప్రభు ఎదుట తగ్గింపు కలిగి మనం ఉన్నట్లయితే తప్పక మీరు చేసే ప్రార్థనలు దేవుడు తప్పక అంగీకరిస్తాడు. బిడ్డ, మీరు హృదయ వాంఛల్ని దేవుడు తీరుస్తాడు. ఉదయకాలం మనం చదివాం, నీ హృదయ వాంఛలు, నీ కోరిక యావత్తును ఆయన సఫలం చేస్తాడు. కనుక తప్పక మన హృదయ వాంఛల్ని, తప్పక మన కోరికల్ని దేవుడు నెరవేర్చే దేవుడు మన దేవుడు. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే మన మనస్సును, మన హృదయాన్ని విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం మోకరించి నలగొట్టుకోవాలి ప్రభు సన్నిధానంలో. అలా మనం చేయగలిగితే దేవుడు తప్పక మన ప్రార్థన వింటాడు. ఈ రాత్రి మరి మేము విజయవాడ ప్రాంతానికి వెళ్ళి రావడానికి మాకు దేవుడు క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు అనుగ్రహించాడంటే నేను తప్పక చెప్పగలను, ఉదయకాలం చేస్తున్న ప్రార్థన బృందం యొక్క ప్రార్థన. కనుక ఈ ప్రార్థన ఇంకా ఎవరెవరైతే ఉదయకాల ప్రార్థనలో చేయనవ్వట్లేదు, చేయనవ్వండి, పాల్గొనండి. ఉదయకాల ప్రార్థన చాలా అవసరం. మన యొక్క దినము దేవునితో ప్రారంభించాలి. మన దినమే దేవునితో ప్రారంభించాలి. మన మాటలు దేవుని మాటలతో ప్రారంభించాలి. మన నోరు ఒకరోజు ఉదయాన్నే ప్రార్థనతో ప్రారంభిస్తే ఆ దినమంతా నీకు ఎంత మేలు జరుగుతుందో చూడండి. ఆ దినము నువ్వు తప్పు చేయడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోదు. ఆ దినము నువ్వు పాపం చేయడానికి నీ మనస్సాక్షి ఒప్పుకోదు. నువ్వు విరిగి నలిగిన మనస్సుతో దేవుని ఎదుట పెందలకడం లేచి ప్రార్థన చేసే అలవాటులోకి మనమందరం వద్దాం. చాలామందికి జూమ్ లేకపోవచ్చు. మీ ఇంట్లో మీరే లేచి మోకరించి ప్రార్థన చేయండి. మీకు మీరుగా ప్రార్థన చేయండి. 4:45 లేచి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థనలో పాల్గొనండి. అలాంటి ప్రార్థన దేవుడు తప్పక అంగీకరిస్తాడు. కనుక విరిగి నలిగిన మనస్సు మనం కలిగి ఉందాం. ఈ రాత్రి ఈ చిన్న మరి వర్తమానం ద్వారా మనల్ని మనం పురికొల్పుకుంటూ 2వ రోజు ప్రార్థనలో మనం ముందుకు సాగి వెళదాం. విజ్ఞాపన ప్రార్థన చేద్దాం కొద్దిసేపు. ఆ తర్వాత ఈ ప్రార్థన మనం ముగించుకుందాం.